జై శ్రీకృష్ణ. పూర్వం మాండవ్య మహర్షి అనే ఒక మహాతపస్వి ఉండేవాడు. అతని ఆశ్రమంలో శిష్యులు యజ్ఞాలు, పూజలు, సేవలను నిర్వర్తిస్తూ పవిత్ర వాతావరణం ఏర్పరిచారు. రాజదొంగలు వేటాడుతున్న సైన్యం నుండి తప్పించుకునేందుకు అతని ఆశ్రమంలో దాగున్నారు. కొద్దిసేపట్లో రాజ్య సైన్యం ఆశ్రమం చుట్టూ దిగ్బంధించి దొంగలు దాగి ఉన్నారని గుర్తుపట్టింది. వీరు నీ ఆశ్రమంలో దాగారు అంటే నువ్వు వారితోనే అని మహర్షిని అన్యాయంగా నిందించారు. అన్యాయం ఎదురైన మహర్షి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ధైర్యంగా నిలిచాడు. సైన్యం రాజుకు సమాచారం ఇచ్చింది. అనుమానం తప్ప మరేమీ పరిశీలించలేదు. శిక్షకు ఆజ్ఞ వచ్చేసింది. అత్యంత క్రూరమైన శిక్ష. మహర్షిని శూలంపై గుచ్చారు. కానీ తపస్సు శక్తి వల్ల ఆయువు కొనసాగింది. నిర్బంధం, బాధ, కానీ ధర్మం పట్ల స్థిరత. ఆయన ధ్యానం ఆగలేదు. యమధర్మరాజును ఆహ్వానించాడు. తన తపశ్శక్తితో మహర్షి నరలోకాధిపతి అయిన యమధర్మరాజును ప్రత్యక్షం అయ్యేలా పిలిచాడు. నేను ఏ పాపం చేశాను, ఎందుకు ఈ శిక్ష అని మహర్షి న్యాయం కోరాడు. అయితే యమధర్మరాజు చెప్పాడు, నీ చిన్నతనంలో నువ్వు ఒక తేనెటీగకి హాని చేశావు, దానికే ఈ శిక్ష అని చెప్పాడు. బాల్యంలో అజ్ఞానంగా చేసే చిన్న తప్పులకు ఇంత భారీ శిక్ష ధర్మమా అని మహర్షి ప్రశ్నించాడు. చిన్న పాపాలకు పెద్ద శిక్ష ఉండకూడదు, ఇదే ధర్మం అని మహర్షి తీర్పు పలికాడు. అన్యాయం చేసినందుకు యముడికి శాపం ఇచ్చాడు, భూమిపై మానవ రూపంలో జన్మించాలి అని. యమధర్మరాజు నిందను ఒప్పుకొని శాపాన్ని స్వీకరించాడు. ఆ శాపం కారణంగానే యముడు భూమిపై విదురుడిగా జన్మించాల్సిన విధిగా నిర్ణయమైంది. దేవతలు ప్రత్యక్షమై పుణ్యజలాలతో మాండవ్య మహర్షిని విముక్తి చేశారు. మహర్షి ధర్మం ప్రపంచంలో కొత్త సూత్రాన్ని నిలబెట్టింది. దేవతలు వెళ్ళిపోయాక కూడా మాండవ్య మహర్షి తిరిగి తన తపస్సుకు మళ్ళాడు. ధర్మం గెలిచింది, అధర్మం తలవంచింది. అదన్నమాట. విదురుడు భూమిపైన యమధర్మరాజే విదురుడి రూపంలో జన్మించారన్నమాట. మీకు ఈ భాగం ఏ విధంగా అనిపించింది అన్నది నాకు కామెంట్ల రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీకృష్ణ.